మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూసాం. ఇన్హెరిటెన్స్ లో డిఫరెంట్ టైప్స్, మనకి ఎన్ని క్లాసెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అట్లాగే అవి ఎలా రిలేట్ అయి ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం ఇన్హెరిటెన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్తాం. లైక్ ఒకటే క్లాస్ అంటే ఒక పేర్ ఆఫ్ క్లాసెస్, వన్ పేరెంట్ వన్ చైల్డ్ అనుకుంటే దాన్ని సింపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. దట్ ఈస్ దాన్ని బట్టి సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. అంటే ఒక పేరెంట్ క్లాస్ ఉంది, దాని నుంచి ఫీచర్స్ ఒక చైల్డ్ క్లాస్ తీసుకుంటుంది, అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. అలా ఉంటే సింపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. అట్లాగే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తున్నాం. అంటే ఏంటి, ఒక క్లాస్ ఉంది, ఒక క్లాస్ కి నెక్స్ట్ చైల్డ్ క్లాస్ ఉంది, దానికి మళ్ళీ ఇంకొక చైల్డ్ క్లాస్ ఉంది. సపోజ్ ఏఎన్ఏ క్లాస్ ఉంది, ఏఎన్ఏ క్లాస్ చైల్డ్ బి ఉంది, బిఎన్ఏ క్లాస్ చైల్డ్ సి ఉంది, సికి చైల్డ్ మళ్ళీ డి ఉంది. అట్లా వర్టికల్ గా ఒకదాని కింద ఒకటి క్లాసెస్ కనుక ఈ చైన్ లో ఉంటే, ఇన్హెరిటెన్స్ చైన్ లో ఉంటే దాన్ని మల్టీ లెవెల్, నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ దీన్ని సింగిల్ లెవెల్ అంటున్నాం. అంటే జస్ట్ వన్ పేరెంట్ వన్ చైల్డ్, వన్ లెవెల్, ఇంకొక చైల్డ్ కూడా ఆడితే సెకండ్ లెవెల్ వస్తుంది. అట్లా మల్టిపుల్ లెవెల్స్ ఉంటే ఇది. అయితే హైరార్కికల్ అంటే హారిజెంటల్ గా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. మల్టీ లెవెల్ ఎప్పుడు కూడా వర్టికల్ గా మాత్రమే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. హైరార్కికల్ అనేది హారిజెంటల్ యాజ్ వెల్ యాజ్ వర్టికల్, రెండు రకాలుగా అవుతుంది. మనం ఆల్రెడీ చూస్తున్నాం ఎలా ఉంటే ఎలా ఏమంటాము అని చూస్తాం. అంటే ఒక పేరెంట్ రెండు చైల్డ్ క్లాసెస్, లేదా ఒక పేరెంట్ త్రీ చైల్డ్ క్లాసెస్, అలా అనుకుంటే మోర్ దాన్ వన్ చైల్డ్ క్లాస్ ఉంటే పేరెంట్ కి, దెన్ యూ కెన్ సే ఇట్స్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. ఈ మూడు జావాలో రెగ్యులర్ క్లాసెస్ తో పాటుగా ఉంటాయి. ఈ సింపుల్, మల్టిపుల్ అండ్ మల్టీ లెవెల్ అండ్ హైరార్కికల్ అనేవి ఉంటాయి. బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది క్లాసెస్ తో నాట్ సపోర్టెడ్ ఇన్ జావా. అది మనం నిన్న చెప్పుకున్నాం. బట్ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది, దాన్ని యూజ్ చేసి వీ కెన్ గో దిస్ లైక్ ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనం చేయొచ్చు. ఓకే, లివింగ్ దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సింపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నిన్న మనం చూసిన ఎగ్జాంపుల్లో సింపుల్ ఇన్హెరిటెన్స్ చూసాం. సో అట్లాగే ఇది జస్ట్ ఒక హైరార్కికల్ కూడా జస్ట్ రఫ్ గా చూసాం. దీన్ని కొంచెం ప్రాక్టికల్ గా చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎనివే, నేను చూసిన దానికి రివైజ్ చేసినట్లుగా ఒకసారి చూద్దాం. ఏంటి సింపుల్ ఇన్హెరిటెన్స్ అంటే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, వన్ పేరెంట్ వన్ చైల్డ్ అలాగనుకుంటే మనం ఇప్పుడు మెథడ్స్ తీసుకొని చేద్దాం. నిన్న కూడా మనం మెథడ్స్ తీసుకొని చేసాం, అలాగే ఇప్పుడు కూడా చూద్దాం. లైక్ వాట్, సపోజ్ క్లాస్, నిన్న మనం చూస్తున్నాం ఎంప్లాయీ, దీంట్లో ఒక మెథడ్ రాస్తాం లైక్ బాడీ, ఒక మెసేజ్ మనం ఇక్కడ సింపుల్ ఇన్హెరిటెన్స్ డాట్ జావా అనే ఒక మెథడ్ మనం క్లాస్ ఒకటి తీసుకొని దాంట్లో ఎంప్లాయీ అనే ఒక క్లాస్ రాస్తాం. అట్లాగే ఈ క్లాస్లోని ఫీచర్స్ తీసుకునేలాగా ఇంకొక క్లాస్ మేనేజర్, ఈ క్లాస్లో మనం ఎప్పుడైతే మనం ఎక్స్టెండ్స్ ఎంప్లాయీ అని రాసామో అంటే ఆల్రెడీ ఎంప్లాయీలో ఉన్న 1 and 2 అనే మెథడ్స్ మేనేజర్కి అవైలబుల్ ఉన్నట్లు. ఈ లోపల మనం ఏమీ రాయకపోయినా కూడా, ఇందులో మనం ఏమీ రాయకపోయినా ఆల్రెడీ మేనేజర్ అనే క్లాస్లో ఇప్పుడు 2 మెథడ్స్ ఉన్నట్లే. ఏవేంటి, 1 and 2. దెన్ కమింగ్ ఇన్సైడ్ దీని లోపల మనం ఒక మెథడ్ సో ఇక్కడ మీనింగ్ ఏంటి, మేనేజర్ లో ఇప్పుడు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటే 3 మెథడ్స్ ఉన్నాయి. ఏమేంటి, 1 2 3. వీటిని మనం ఎగ్జిక్యూట్ చేసి సంథింగ్ లైక్ చెక్ చేద్దాం అనుకుంటే మేనేజర్ m ఈక్వల్ మనం m డాట్ 1 m డాట్
సో ఇప్పుడు ఈ సింపుల్ ఇన్హెరిటెన్స్ అనే క్లాస్ లోపల ఈ చైల్డ్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. మేనేజర్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. త్రూ మేనేజర్ ఆబ్జెక్ట్ నౌ వీ కెన్ యాక్సెస్ 3 methods 1 2 and 3. 3 is its own method. మేనేజర్ అనే క్లాస్ యొక్క ఓన్ మెథడ్. 1 and 2 అనేవి కమింగ్ ఫ్రమ్ పేరెంట్, అవైలబుల్ ఫ్రమ్ పేరెంట్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే వీ షుడ్ గెట్ గ్రీన్ బ్లూ. ఆ 3 వాల్యూస్ మనకు వచ్చేసి ఇందులో ఏం ప్రాబ్లం లేదు. సో దిస్ ఇస్ వాట్ ఎ సింపుల్ ఇన్హెరిటెన్స్. ఇది నిన్న కూడా చూసాం మనం, బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం చూస్తాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని మనం కొంచెం చేంజ్ చేద్దాం. ఎట్లా? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అంటే ఎంప్లాయీ నుంచి మేనేజర్ ఫీచర్స్ వస్తాయి, మేనేజర్ నుంచి నెక్స్ట్ ఇంకో క్లాస్ వరకు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో క్లాస్ వరకు, సంథింగ్ లైక్ దట్ వెళ్తూనే ఉంటుంది. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మల్టీ లెవెల్. ఇక్కడ ఎంప్లాయీ అనే క్లాస్ ఉంది, ఎంప్లాయీలో 1 and 2 మెథడ్స్ ఉన్నాయి. తర్వాత మేనేజర్ అనే క్లాస్ ఉంది, మేనేజర్ ఈజ్ గెటింగ్ ఫీచర్స్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో మేనేజర్ లో ఆల్రెడీ 3 మెథడ్స్ ఉన్నాయి. సపోజ్ మనం ఇక్కడ ఈ మేనేజర్ కింద క్లాస్ సీనియర్ మేనేజర్, ఎక్స్టెన్స్ మేనేజర్. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొక 2 మెథడ్స్. ఇప్పుడు సీనియర్ మేనేజర్ కి ఫీచర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేనేజర్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మేనేజర్ లో ఆల్రెడీ 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ అంటే మేనేజర్ ఓన్ 3, ఎంప్లాయీ నుంచి 1 and 2. కాబట్టి మేనేజర్ లో 3, మేనేజర్ ఈజ్ ఎక్స్టెండెడ్ బై సీనియర్ మేనేజర్. కాబట్టి మేనేజర్ లో ఉన్న 3 మెథడ్స్ సీనియర్ మేనేజర్ కి అవైలబుల్. కాబట్టి సీనియర్ మేనేజర్ లో టోటల్ గా ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే 5 మెథడ్స్ ఉన్నాయి. ఏమేంటి? 1 2 కమింగ్ ఫ్రమ్ ఎంప్లాయీ, 3 కమింగ్ ఫ్రమ్ మేనేజర్, అండ్ 4 5 ఆర్ ఇట్స్ ఓన్ సీనియర్ మేనేజర్ యొక్క ఓన్. కాబట్టి ఇక్కడ మనం సీనియర్ మేనేజర్ అనేది కనుక తీసుకోండి, సీనియర్ మేనేజర్ సమ్ ఎస్ ఎస్ ఈక్వల్ టు సీనియర్ మేనేజర్. ఇక్కడ నేను ఎస్ డాట్ 1, ఎస్ డాట్ 2, ఎస్ డాట్ 3, ఎస్ డాట్ 4, ఎస్ డాట్ ప్లస్ ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ మేనేజర్ అనే క్లాస్ ద్వారా మనం మొత్తం సీనియర్ అనే క్లాస్ లో మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే 5 మెథడ్స్ ఉన్నాయి. 2 ఆఫ్ ఇట్స్ ఓన్, 1 ఫ్రమ్ డైరెక్ట్ పేరెంట్, 2 ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్. టోటల్లీ సీనియర్ మేనేజర్ హ్యాస్ 5 మెథడ్స్. ఆ 5 మెథడ్స్ మనం ఇక్కడ ఇన్వోక్ చేసాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే we should get all these outputs like red, green, blue, yellow, cyan. Red, green, blue, yellow, cyan. So this is what. ఒకవేళ ఈ సీనియర్ మేనేజర్ నుంచి మళ్ళీ ఇంకొక క్లాస్ ని క్రియేట్ చేస్తాం, లైక్ క్లాస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎక్స్టెన్స్ సీనియర్ మేనేజర్.
ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ లో మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే 6 మెథడ్స్ ఉన్నాయి. ఎట్లా అనేది మనకు తెలిసిందే. 6 is its own, 4 and 5 are from its direct parent, 3 is from grandparent, 1 and 2 are from grandparent. So like this. So జనరల్గా మనం చెప్పేటప్పుడు ఏంటి ఏం చేస్తాం, దీన్ని కొంచెం సింప్లిఫై చేసి చెప్పాలి అంటే 6 is from its own, రిమైనింగ్ 1 2 3 4 5 ఆర్ ఫ్రమ్ సీనియర్ మేనేజర్. ఎందుకంటే సీనియర్ మేనేజర్ ఆల్రెడీ 5 ఉన్నాయి కదా, ఈ 2 ప్లస్ పేరెంట్ వచ్చినవి కాబట్టి సీనియర్ మేనేజర్ లో 5 ఉన్నాయి. ఆ 5 ఇక్కడ తీసుకొని ఇది ఒక 6 అనే మెథడ్ ని యాడ్ చేస్తాం. సో దట్ వైస్ ప్రెసిడెంట్ హ్యాస్ టోటల్ 6 మెథడ్స్. అయితే ఇప్పుడు నేను సీనియర్ మేనేజర్ దగ్గర నేను S.6 అని రాస్తాను అనుకో, S.6 అని రాస్తే ఇది వ్యాలిడ్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు, సీనియర్ మేనేజర్ లో 1 2 3 4 5 ఉన్నాయి కానీ 6 లేదు. ఎందుకంటే ఒక పేరెంట్ క్లాస్ లో పేరెంట్ కి చైల్డ్ కి ఒక బాండింగ్ ఉన్నా కూడా పేరెంట్ కెనాట్ యాక్సెస్ చైల్డ్ మెథడ్. పేరెంట్ లో లేని మెథడ్ ని చైల్డ్ నుంచి మనం యాక్సెస్ చేయలేము. కాబట్టి దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. అదే మనం వైస్ ప్రెసిడెంట్ VP ఈక్వల్ టు వైస్ ప్రెసిడెంట్, then VP dot అన్ని మెథడ్స్ రాయలేదు, 4 మెథడ్స్ రాస్తాం. బట్ టోటల్లీ ఆల్ ఆఫ్ దిస్ విల్ గెట్ అవుట్పుట్ మనకు వస్తుంది. ఏంటి, 1 అన్నప్పుడు రెడ్ వస్తుంది, 3 అన్నప్పుడు బ్లూ వస్తుంది, 5 అన్నప్పుడు సియాన్ వస్తుంది, 6 అన్నప్పుడు మెజెంటా వచ్చేస్తుంది. సో ది అవుట్పుట్స్ ఆర్ మనం ఆ VP అనే వేరియబుల్ ద్వారా 2 4 అనే మెథడ్స్ కాల్ చేయలేదు. ఇది అంటే గ్రీన్ అండ్ ఎల్లో ప్రింట్ అయ్యేలా మనం కాల్ చేయాలి. మనం కాల్ చేస్తే అవి కూడా ప్రింట్ అవుతాయి. మనం చేయలేదు కాబట్టి ప్రింట్ కావు, అంతే తప్ప చేయకూడదని ఏం లేదు. ఈ లాస్ట్ 4 lines of output, red, blue, cyan, magenta, are from these things: VP1, VP3, VP5, VP6. సో ఇక్కడ మనకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్, మళ్ళీ మేనేజర్ నుంచి ఇంకొక క్లాస్ సీనియర్ మేనేజర్, దాని నుంచి మళ్ళీ వైస్ ప్రెసిడెంట్, ఇట్లా కనుక ఉంటే దీన్ని మనం ఏం చెప్తాం, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. అలా కాకుండా హైరార్కికల్ అంటే 1 పేరెంట్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్. అంటే ఇప్పుడు ఈ ఎంప్లాయీకి వైస్ ప్రెసిడెంట్ కి డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు, త్రూ సీనియర్ మేనేజర్ అండ్ మేనేజర్ ఈ ఎంప్లాయీకి వైస్ ప్రెసిడెంట్ కి బాండింగ్. ఇట్లా కాకుండా అసలు ఇప్పుడు ఎంప్లాయీ ఈజ్ ఎక్స్టెండ్ బై మేనేజర్, ఎంప్లాయీ ఈజ్ ఎక్స్టెండెడ్ బై సీనియర్ మేనేజర్, ఎంప్లాయీ ఈజ్ ఎక్స్టెండెడ్ బై వైస్ ప్రెసిడెంట్ అనుకో, అప్పుడు దట్ ఈస్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. అలాంటి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సపోజ్ ఎంప్లాయీ రెడ్ గ్రీన్ అలాగే ఉంది, మేనేజర్ ఎక్స్టెండ్స్ ఎంప్లాయీ. సపోజ్ ఇక్కడ extends షాప్కీపర్ ఎక్స్టెన్స్ ఎంప్లాయీ. సో ఇక్కడ రిలేషన్ ఏంటి, ఎంప్లాయీ ఫీచర్స్ మేనేజర్కి వస్తాయి, ఎంప్లాయీ ఫీచర్స్ టీచర్కి వస్తాయి, ఎంప్లాయీ ఫీచర్స్ షాప్ కీపర్కి వస్తాయి. కానీ టీచర్ ఫీచర్స్ షాప్ కీపర్కి వస్తాయి ఇక్కడ రావు. టీచర్కి షాప్ కీపర్కి ఏం రిలేషన్ లేదు. ఈ బాండింగ్ ఎలా ఉంది, హైరార్కికల్. అంటే ఎంప్లాయీ ఈజ్ ది పేరెంట్, మేనేజర్ ఈస్ వన్ చైల్డ్ ఆఫ్ ఎంప్లాయీ, టీచర్ ఈస్ అనదర్ చైల్డ్ ఆఫ్ ఎంప్లాయీ, షాప్ కీపర్ ఇస్ అనదర్ చైల్డ్ ఆఫ్ ఎంప్లాయీ. కాబట్టి మేనేజర్ కి, టీచర్ కి, షాప్ కీపర్ కి ఎంప్లాయీ ఈజ్ ది కామన్ పేరెంట్. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏంటి, మల్టీ లెవెల్లో ఎంప్లాయీ నుంచి ఇక్కడికి సెకండ్ క్లాస్ కి, సెకండ్ క్లాస్ ఫీచర్స్ థర్డ్ క్లాస్ కి, థర్డ్ క్లాస్ ఫీచర్స్ ఫోర్త్ క్లాస్ కి అలా వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం మేనేజర్ కాల్ చేస్తే, మేనేజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మేనేజర్ కెన్ యాక్సెస్ 1
2 and 3. But manager cannot access 4. Okay? అట్లాగే టీచర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే టీచర్ కెన్ యాక్సెస్ 4, 5 అండ్ దీని పేరెంట్ ఎంప్లాయీలో ఉన్న 1 and 2ని యాక్సెస్ చేయొచ్చు. మిగిలినది అంటే 3 అనే దాన్ని కానీ 6 అనే దాన్ని కానీ టీచర్ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేయలేదు. సో ఆ పాయింట్లో చూస్తే ఇందులో కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఏది వ్యాలిడ్ ఏది నాట్ వ్యాలిడ్ చెప్తారు. సపోజ్ ఇలా రాసాం m.1, m.2, m.3, m.4. m is a manager of class. దాని ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసాం, కానీ m అనేది రిఫర్ చేస్తుంది. మేనేజర్ క్లాస్ కి సంబంధించి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే వాట్ ఆర్ ది అలౌడ్ మెథడ్స్ యాక్సెసిబుల్ అంటే 1, 2, 3, నో మోర్ దాన్. ఇప్పుడు ఇక్కడ మనం 4 కనుక ట్రై చేస్తే దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇవాళ 6 ట్రై చేస్తే అది కూడా వ్యాలిడ్ కాదు. 4 కానీ 5 కానీ 6 కానీ ఈ మూడు వ్యాలిడ్ కాదు. కాబట్టి ఒకసారి మనం ఎర్రర్ చూసేసి వస్తాం. ఇక్కడ చూపిస్తుంది m.4 ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్తుంది. కాబట్టి నేను దీన్ని రిమూవ్ చేసేసి మేనేజర్ m అయింది. ఇక్కడ టీచర్ t ఈక్వల్ టు న్యూ టీచర్ అని రాస్తుంది. t.1, t.2, t.3, t.4, t.5 ఇలా రాసాం. ఇప్పుడు టీచర్ ద్వారా టీచర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే టీచర్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటే టీచర్లో 4, 5 ఆఫ్ ఇట్స్ ఓన్ అండ్ పేరెంట్లో ఏముంటాయి అవి. పేరెంట్ ఎవరు ఇక్కడ ఎంప్లాయీ. ఎంప్లాయీలోను 1, 2 వ్యాలిడ్. కానీ టీచర్ ద్వారా మనం 3 అనే మెథడ్స్ యాక్సెస్ చేయొచ్చా అంటే నో వే, బికాస్ దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ టీచర్ అండ్ మేనేజర్. టీచర్కి మేనేజర్కి ఎంప్లాయీ ఈజ్ ఏ కామన్ పేరెంట్, బట్ అంతేగాని మేనేజర్కి టీచర్కి ఏం రిలేషన్ లేదు. మేనేజర్ టీచర్లో ఉన్న మెథడ్స్ కానీ టీచర్ మేనేజర్లో ఉన్న మెథడ్స్ కానీ యాక్సెస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్లో ఏది నాట్ వ్యాలిడ్, t.3 ఈజ్ నాట్ వ్యాలిడ్. ఒక్కసారి మనం ఎర్రర్ చూసాం. t.3 ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్తాం. సో లెట్ us remove this. ఇలా రాసాం. ఇప్పుడు షాప్ కీపర్ లో ఏది వ్యాలిడ్? షాప్ కీపర్ లో ఇట్స్ ఓన్ ఈజ్ 6, దాని పేరెంట్ ఎవరు ఎంప్లాయీ. ఎంప్లాయీలు ఏమున్నాయి 1 and 2 ఉన్నాయి. కాబట్టి విచ్ ఆర్ నాట్ వ్యాలిడ్? 1 ఈజ్ ఓకే, 2 ఈజ్ ఓకే, 6 ఈజ్ ఓకే, బట్ 3, 4, 5 ఆర్ నాట్ ఓకే. ఒకసారి మనం ఆ ఎర్రర్ కూడా చూసేస్తాం. ఇది షోయింగ్ 3 ఎర్రర్స్. ఏవేంటి? sk.3, sk.4, sk.5 ఈ మూడు కూడా మనకి నాట్ వ్యాలిడ్ అని చెప్తాం. Let's put them in context. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ వస్తుంది? మిగిలినవన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. దీస్ ఆర్ ఆల్ ఓకే వ్యాలిడ్ థింగ్స్. ఏమిటి? m.1 అంటే m.2 అంటే 3 is t.1 అన్న. t.1 అన్న కూడా టీచర్ ద్వారా 1 కాల్ చేసినా కూడా టీచర్ ద్వారా 1 కాల్ చేస్తే టీచర్ లోపల 1 లేదు, దాని పేరెంట్ ఎంప్లాయీ. ఎంప్లాయీలో ఉన్న 1 కాల్ అవుతుంది, రెడ్ ప్రింట్ అవుతుంది. సో దట్స్ వాట్ t.2 అంటే 1
3 నాట్ వాల్యూడ్ అంటే 4 అంటే 4 5 ఇక్కడికి వస్తే 1 దేంతో అయినా 1 కాల్ చేసామంటే వెళ్ళి డైరెక్ట్ గా ఎంప్లాయీలో 1 ప్రింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 అంటే 3 నాట్ వాలిడ్ 4 నాట్ వాలిడ్ 5 నాట్ వాలిడ్ 6 అంటే so this is the output we should see out on the outputs in the red green blue red green yellow cyan red green magenta అయితే ఇందులో ఎక్కడ కూడా మధ్యలో బ్లాంక్ లైన్స్ లాంటివి ఏమి రావు అన్ని ఒకదాని కింద ఒకటి వచ్చేస్తాయి వితౌట్ ఎనీ బ్లాంక్ లైన్స్ ఇక్కడ లైన్స్ ఖాళీ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ కూడా ఖాళీ వస్తుందని అట్లేమి ఈ గ్రీన్ తర్వాత ఈ మ్యాజెంటా వస్తుంది ఈ గ్రీన్ తర్వాత ఈ yellow వస్తుంది ఈ బ్లూ తర్వాత ఈ రెడ్ వస్తుంది అంతే మధ్య మనం ఇక్కడ న్యూ లైన్స్ ఏమి లైన్ so this is the sequence of output red green blue red green then yellow cyan red green then magenta this is the sequence of output so ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే manager teacher and shopkeeper all these three classes are direct child classes of employee but there is no inheritance between manager and teacher or teacher and shopkeeper teacher లో ఉన్న మెథడ్స్ షాప్కీపర్ అవైలబుల్ ఉండవు ఓకే ఇదే 4 మెథడ్స్ మనం మల్టీ లెవెల్ లో రాసాం అనుకోండి ఎంప్లాయీ నుంచి ఫీచర్స్ మేనేజర్ ఫీచర్స్ టీచర్ ఫీచర్స్ షాప్కీపర్ కి ఇస్తే అప్పుడు ఇందులో ఉన్న మెథడ్స్ అన్ని ఇందులో ఉంటాయి దట్స్ డిఫరెంట్ ఎంటిటీ ఇట్స్ డిఫరెంట్ మీన్ ది three forms of inheritance allowed in Java in terms of classes ఎందుకంటే మనం ఇందా చెప్పుకున్నాం ఇంటర్ఫేసెస్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాం అది మనం ఇన్ని ఇంటర్ఫేసెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు చూద్దాం నెక్స్ట్ నేను చిన్న ప్రోగ్రామ్ రాస్తాను ఏం జరుగుతుంది క్లాస్ person మెథడ్ నేమ్ ఇంపార్టెంట్ కాదు ఆ మెథడ్ ఎలా రాస్తాం లోపల కంటెంట్ ఏం రాస్తున్నాం దాన్ని ఎట్లా కాల్ చేస్తాం ఏం జరుగుతుంది ఫస్ట్ అనే ఒక క్లాస్ రాస్తాం అంటే మెథడ్ రాసాం ఇందాక మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఎట్లయితే రాసాం అట్లాగే రాస్తాం క్లాస్ పర్సన్ ఫస్ట్ సెకండ్ నెగటివ్ మెథడ్స్ రాసాం లోపల సంథింగ్ class student so what I want is student లో every student is a person అంటే ప్రతి స్టూడెంట్ కి ఈ పర్సన్ అనే ఫీచర్స్ ఉంటాయి ప్రతి స్టూడెంట్ కూడా పర్సనే కదా సో కాబట్టి స్టూడెంట్ ఎక్స్టెన్స్ పర్సన్ అని తీసుకుని దీంట్లో నేను ఒక 2 మెథడ్స్ రాస్తాను first x ఇక్కడ అవుట్పుట్ లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ x apples అని మెసేజ్ వస్తుంది అంటే ఈ ఫస్ట్ అనే మెథడ్ ని కాల్ చేసి దీనికి 5 అని పంపించాం అనుకోండి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది
5 యాపిల్స్ అని మెసేజ్ వస్తుంది. అదే ఇక్కడ పర్సన్ లో ఉన్న ఫస్ట్ ని కాల్ చేసాం అనుకోండి, అదేం చేస్తుంది, జస్ట్ యాపిల్ అని ప్రింట్ చేస్తుంది అంతే, నథింగ్ మోర్. అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఫస్ట్ అండ్ దిస్ ఫస్ట్. ఈ ఫస్ట్ కాల్ చేయాలంటే విత్ ఆర్గ్యుమెంట్ కాల్ చేయాలి, ఈ ఫస్ట్ కాల్ చేయాలంటే వితౌట్ ఆర్గ్యుమెంట్ కాల్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ ఈ సెకండ్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే నో డిఫరెన్స్. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేవు, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేవు. మరి ఒకే లాంటి మెథడ్స్ రెండు ఉండొచ్చా? ఒకేలాంటి మెథడ్స్ రెండు ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఇప్పుడు ఒకటి పేరెంట్ లో ఒకటి చైల్డ్ లో కనుక అయితే, ఒక పేరెంట్ లో ఒక చైల్డ్ లో కనుక ఉంటే ఇలా ఇలా రాయడం యాక్సెప్టబుల్. సెకండ్ అనేది కనుక రాస్తే యాక్సెప్టబుల్. మరి మనం సెకండ్ అనే మెథడ్ ని కాల్ చేస్తే ఏది కాల్ అవుతుంది? సెకండ్ అంటే బనానా ప్రింట్ అవుతుందా, చెర్రీ ప్రింట్ అవుతుందా? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి కాల్, ఏ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా మనం కాల్ చేస్తున్నాము అనేది డిపెండ్. సో అదొకసారి మనం చూద్దాం. నేను పర్సన్ ఈక్వల్ టు న్యూ పర్సన్. ఇప్పుడు పర్సన్ ఈజ్ ది పేరెంట్ క్లాస్, స్టూడెంట్ ఈజ్ ది చైల్డ్ క్లాస్. అంటే స్టూడెంట్ ఈజ్ గెటింగ్ ఫీచర్స్ ఫ్రమ్ పర్సన్. అంటే ఇప్పుడు పర్సన్ స్టూడెంట్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటే దీని ఓన్ మెథడ్స్ రెండు ఉన్నాయి, అండ్ గెటింగ్ ఫీచర్స్ 2 మెథడ్స్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్. టోటల్ 4 మెథడ్స్ ఉన్నాయి స్టూడెంట్. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పర్సన్ పి ఈక్వల్ టు న్యూ పర్సన్. పర్సన్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే 2 మెథడ్స్ ఉన్నాయి, ఎందుకంటే దీని పేరెంట్ నుంచి మనం ఏం తెచ్చుకోవట్లేదు. ఇక్కడ పర్సన్ లో 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ p డాట్ ఫస్ట్, p డాట్ సెకండ్ అండ్ p డాట్ ఫస్ట్, p డాట్ సెకండ్ అని నేను ఒక 2 మెథడ్స్ ని కాల్ చేశాను. అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ ని మాత్రమే అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ నో రిలేషన్ విత్ ది స్టూడెంట్ లో ఉన్న ఏ ఎలిమెంట్ ని మనం టచ్ చేయట్లేదు. పర్సన్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, తర్వాత p డాట్ ఫస్ట్, p డాట్ సెకండ్ అని కాల్ చేసాం. ఆ 2 మెథడ్స్ ఇక్కడ ఇన్వోక్ అయిన మనకు అవుట్పుట్ వస్తుంది. ఏమొస్తుంది అవుట్పుట్? యాపిల్, బనానా. ఒక్కసారి అవుట్పుట్ చూసి మళ్ళీ వస్తుంది. దీంట్లో మళ్ళీ చేంజెస్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేస్తే మనకి యాపిల్ బనానా వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దీంతోనే పీతోనే ఇలా రాస్తాను, p డాట్ ఫస్ట్ ఆఫ్ సమ్ 4 అని రాస్తాను. p డాట్ ఫస్ట్ ఆఫ్ 4 అని రాస్తే ఏం చేస్తుంది? ఈ మెథడ్కి వెళ్తుందా అంటే నో, నాట్ అలౌడ్. ఎందుకు? p బిలాంగ్స్ టు పర్సన్ అనే క్లాస్ లో ఓన్లీ 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ వితౌట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్. అంతేగాని ఫస్ట్ విత్ ఆర్గ్యుమెంట్ అనేది పర్సన్ అనే క్లాస్ తో పాసిబుల్ కాదు. కాబట్టి దిస్ స్టేట్మెంట్ విల్ రైజ్ ఎర్రర్. ఒకసారి ఎర్రర్ చెప్పు. సో ఇట్ ఈస్ సేయింగ్ p డాట్ ఫస్ట్ విత్ సమ్ ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఇంకా మనకి ఎర్రర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మెథడ్ ఫస్ట్ ఇన్ క్లాస్ పర్సన్ కెనాట్ బి అప్లైడ్ టు గివెన్ టైప్స్. ఎందుకు? ఫస్ట్ అనే మెథడ్ ఏదైతే ఉందో పర్సన్ అనే క్లాస్ లో ఫస్ట్ అనే మెథడ్ ఎలా ఉంది? వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉంది. కానీ నువ్వు ఇక్కడ కాల్ చేసినప్పుడు విత్ ఆర్గ్యుమెంట్ మెన్షన్ చేస్తున్నావు. సో దిస్ ఈస్ నాట్ కంపాటబుల్ అని చెప్తుంది. అదే ఇక్కడ రిక్వైర్డ్ నో ఆర్గ్యుమెంట్స్. మనకి ఇప్పుడున్న ఫస్ట్ అనే మెథడ్ లో ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు, బట్ యాక్చువల్లీ యూ హ్యావ్ గివెన్ అన్ ఇంటీజర్ వాల్యూ అండ్ దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ది పర్సన్ ఫస్ట్. కాబట్టి అదే మనకి ఎర్రర్ చెప్తుంది. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ డిఫర్ ఇన్ లెంగ్త్. యాక్చువల్ ఆర్గ్యుమెంట్ వన్ ఆర్గ్యుమెంట్ ఉంది, ఫార్మల్ ఆర్గ్యుమెంట్ నో ఆర్గ్యుమెంట్స్. కాబట్టి 2 మ్యాచ్ కావట్లేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ రైట్. ఓకే ఫైన్. నేను
స్టూడెంట్ కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు స్టూడెంట్. స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అంటే ఏంటి? ఈ చైల్డ్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఎన్ని మెథడ్స్ ని యాక్సెస్ చేయగలుగుతుంది? దీని ఓన్ గా రెండు ఉన్నాయి. ఫస్ట్ విత్ ఆర్గ్యుమెంట్, సెకండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్ ఉంది. అట్లాగే దీని పేరెంట్లు ఏమున్నాయి? ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది, బోత్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. కాబట్టి ఇప్పుడు సెకండ్ అనే స్టూడెంట్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఎస్ తో ఎస్ డాట్, యాక్చువల్గా ఎస్ అనేది ఆబ్జెక్ట్ కాదు, ఎస్ ఈజ్ ఏ రిఫరెన్స్ వేరియబుల్. ఎస్ డాట్ అన్నామంటే ఎస్ రిఫర్ చేసే ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ ని కాల్ చేయాలి లేదా ఒక ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలి అని మీనింగ్. బట్ ఎస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఆబ్జెక్ట్, బట్ మన జనరల్ యూసేజ్ లో మనం ఆ సెన్స్ లో దాన్ని యూజ్ చేస్తాం. ఎస్ డాట్ ఫస్ట్ అన్నామంట. ఎస్ డాట్ ఫస్ట్ అంటే ఇప్పుడు ఇక్కడున్న ఫస్ట్ ని యాక్సెస్ చేస్తుందా, ఇక్కడున్న ఫస్ట్ ని యాక్సెస్ చేస్తుందా అంటే, సో ఫస్ట్ వీ హ్యావ్ ఇన్వోక్డ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఎస్ డాట్ ఫస్ట్ కాల్ చేశాం కాబట్టి కంట్రోల్ గో టు దిస్ ఫస్ట్ మెథడ్. కాబట్టి అక్కడ ఏం ప్రింట్ అవుతుంది మనకి? యాపిల్ కావాలి. అంటే ఇక్కడ పీ డాట్ ఫస్ట్ అంటే కూడా యాపిల్, పీ డాట్ సెకండ్ అంటే ఎస్ డాట్ సెకండ్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు ఎస్ డాట్ సెకండ్ అంటే సెకండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఫస్ట్ అంటే క్లారిటీ ఉంది, ఇక్కడ వన్ ఆర్గ్యుమెంట్, ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఇక మనం వితౌట్ ఆర్గ్యుమెంట్ కాల్ చేసాం కాబట్టి ఇది మ్యాచ్ కాదు, ఇది మ్యాచ్ కాదు, ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. కానీ ఎస్ డాట్ సెకండ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఎస్ ద్వారా సెకండ్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాం. మరి ఇక్కడ సెకండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్ ఉంది, ఇక్కడ సెకండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్ ఉంది. దేనికి ఇన్వోక్ చేస్తుంది అంటే యాక్చువల్గా ఎస్ బిలాంగ్స్ టు వాట్? ఎస్ బిలాంగ్స్ టు స్టూడెంట్. అంటే మనం ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ అనే క్లాస్ లో ఉన్న మెథడ్ కి ప్రయారిటీ ఉంటుంది. ఎస్ బిలాంగ్స్ టు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ లో ఉన్న సెకండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంతేగాని పర్సన్ లో ఉన్న సెకండ్ ఎగ్జిక్యూట్ చేయదు. ఒకవేళ స్టూడెంట్ లో కనుక సెకండ్ లేకపోతే అప్పుడు పర్సన్ లో ఉన్న స్టూడెంట్ సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ లేదు, రెండు చోట్ల ఒకే మెథడ్స్ ఉన్నాయి కాబట్టి సిస్టమ్ విల్ కాల్ సెకండ్ మెథడ్ ఇన్ ది క్లాస్ స్టూడెంట్. అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ చెర్రీ వస్తుంది. ఓకే ఫైన్. ఎస్ డాట్ ఫస్ట్ విత్ సమ్ ఆర్గ్యుమెంట్ లైక్ 7 అండ్ రాసాం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎస్ అనే దాంతో అంటే సెకండ్ స్టూడెంట్ అనే క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ తో ఫస్ట్ అనే మెథడ్ ని కాల్ చేశాం. ఫస్ట్ అనే మెథడ్ ఏమైనా కన్ఫ్లిక్ట్ ఉందా? ఒక మెథడ్ ఉందంటే నో కన్ఫ్లిక్ట్, ఎందుకంటే దిస్ ఫస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫస్ట్. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లో డిఫరెన్స్ ఉంది. ఇక మనం సింగిల్ ఆర్గ్యుమెంట్ చెప్పాం కాబట్టి దీనిలోకే వెళ్తుంది. దీనిలోకి వెళ్ళి ఏం చేస్తుంది? 7 యాపిల్స్ అని ప్రింట్ చేస్తుంది. అదే ఎస్ డాట్ ఫస్ట్ 3 అని రాసాం అనుకోండి, ఏం చేస్తుంది? మళ్ళీ ఈ మెథడ్ కాల్ చేస్తుంది. ఫస్ట్ విత్ 1 ఆర్గ్యుమెంట్ అంటే ఎక్స్ లోకి 3 వస్తుంది, అవుట్పుట్ విల్ బి 3 యాపిల్స్ అని వస్తుంది. అదే మనం ఎస్ డాట్ ఫస్ట్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ కాల్ చేసాం, ఏమవుతుంది? సేమ్ దిస్ థింగ్. ఇక్కడ ఏం జరిగిందో అదే మనకి జరుగుతుంది. అంటే ఏమవుతుంది? యాపిల్. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్. సో ఇట్లా ఒకే నేమ్తో పేరెంట్లో ఒక మెథడ్, చైల్డ్లో ఒక మెథడ్ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు చైల్డ్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ద్వారా మనం ఆ మెథడ్ ని కాల్ చేస్తే చైల్డ్ లో ఉన్న ఆ మెథడే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే పేరెంట్ ఆబ్జెక్ట్ తో కనుక సెకండ్ కాల్ చేస్తుంటే పేరెంట్ లో ఉన్న అంటే పర్సన్ లో ఉన్న సెకండ్ కాల్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్ తో మనం మెథడ్ ని కాల్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన క్లాస్ లో ఉన్న మెథడ్ కాల్ అవుతుంది. అదే ఫస్ట్ అనే దానికైతే ప్రాబ్లం లేదు, కన్ఫ్లిక్ట్ ఏం లేదు. వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇది కాల్ అవుతుంది, విత్ ఆర్గ్యుమెంట్ అయితే ఇది కాల్ అవుతుంది. అలా అని చెప్పి పర్సన్ ఆబ్జెక్ట్ తో విత్ ఆర్గ్యుమెంట్ కాల్ చేయొచ్చు అంటే నో, దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. విచ్ వన్? దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్.
సరే కూర్చోండి. అవుట్పుట్ మ్యాచ్ ఏంటి? యాపిల్ బనానా, ఫస్ట్ యాపిల్ బనానా, యాపిల్ చెర్రీ, యాపిల్ చెర్రీ, 7 apples, 3 apples, apple, 7 apples, 3 apples, apple. This is the output. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి? ఒక పేరెంట్ చైల్డ్ క్లాస్ రెండు ఉన్నప్పుడు పేరెంట్ లో ఉన్న మెథడ్స్ చైల్డ్ లో ఉన్న మెథడ్స్ సేమ్ ఉంటే, పేరెంట్ లో ఉన్న మెథడ్స్ చైల్డ్ లో ఉన్న మెథడ్స్ సేమ్ ఉంటే, ఆ సేమ్ ఉండేది అంటే కూడా ఎలా ఉన్నాయి? ఇక్కడేమో ఇక్కడ ఫస్ట్ ఉంది, ఇక్కడ ఫస్ట్ ఉంది, అంటే సేమ్ ఉంది, కానీ ఆర్గ్యుమెంట్స్ లో డిఫరెన్స్ ఉంది. ఇక్కడ సెకండ్ ఉంది, సెకండ్ ఉంది, ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉన్నాయి. ఈ రెండు కూడా పాసిబుల్, రెండు కూడా అలౌడ్. సో దీని మీద ఇంకొక ఎగ్జాంపుల్ చూసి థియరిటికల్ థింగ్స్. Suppose I'm writing like class Rajshekar void is hello. Yes. ఓకే, సో ఇక్కడ మనం క్లాస్ రాజశేఖర్ అని క్రియేట్ చేసాం. దీంట్లో ప్లేస్ స్టడీ అని రెండు మెథడ్స్ రాసాం. సో మనం ఇప్పుడు రాజశేఖర్ ద్వారా ప్లేస్ అనే మెథడ్ ని కాల్ చేస్తే వి షుడ్ గెట్ అవుట్పుట్ హైదరాబాద్. రాజశేఖర్ ద్వారా స్టడీ అనే మెథడ్ ని కాల్ చేస్తే బీటెక్ అని పెట్టాం. సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ అనదర్ క్లాస్ లైక్ క్లాస్ పరమేష్ ఎక్స్టెండ్స్ రాజశేఖర్. నేను ఏమనుకుంటున్నానంటే నాకు ఇందులో కూడా సేమ్ ఈ రెండు మెథడ్స్ ఉండాలి అనుకుంటే మనం కొత్తగా ఈ రెండు న్యాచురల్ గా రాయాల్సిన అవసరం ఉందా, లేదంటే ఎక్స్టెండ్స్ రాజశేఖర్ అని రాస్తే సరిపోతుందా? అంటే ఇది రాస్తే చాలు, ఎక్స్టెండ్స్ రాజశేఖర్ అని రాస్తే ఈ రెండు మెథడ్స్ ఇక్కడ ఆల్రెడీ రాసినట్లు, కాబట్టి మనం యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ గా రాయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఏమీ రాయకపోయినా పరమేష్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కొత్తగా ఇంకొక మెథడ్ రాస్తున్నాను, ఏమని స్టడీ అంటే మీనింగ్ ఏంటి? రాజశేఖర్ లో ఉన్న ఫీచర్స్ అన్ని పరమేష్ కి రావాలి, రాజశేఖర్ లో ఉన్న ఫీచర్స్ అన్ని పరమేష్ కి రావాలి. కానీ అంటే అన్ని అంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లో ఈ రెండు ఫీచర్స్ ప్లేస్ అండ్ స్టడీ అనే మెథడ్స్ రెండు రావాలి. కానీ రాజశేఖర్ స్టడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పరమేష్ స్టడీ. కాబట్టి ఆ స్టడీ అన్నప్పుడు మాత్రం బీటెక్ అని ప్రింట్ చేయకుండా ఎంటెక్ ప్రింట్ అవ్వాలి అని మన ఇంటెన్షన్. ప్లేస్ అన్నప్పుడు మాత్రం సేమ్ హైదరాబాద్, ఇక్కడ పరమేష్ ప్లేస్ కూడా హైదరాబాద్, నో డిఫరెన్స్ అండి. అట్లాంటప్పుడు మళ్ళీ ప్లేస్ మళ్ళీ కొత్త మీనింగ్ రాయాల్సిన అవసరం లేదు. దీన్నే ఇలా ఒక పేరెంట్ క్లాస్ లో ఒక మెథడ్ రాసి చైల్డ్ క్లాస్ లో ఆ మెథడ్ యొక్క మీనింగ్ అంటే మెథడ్ నేమ్ అదే, లోపల కంటెంట్ మాత్రం చేంజ్ చేస్తున్నాం. అంటే అక్కడ ఉన్న మీనింగ్ ఇక్కడ సూట్ కావట్లేదు. బికాస్ ఫర్ పరమేష్ స్టడీ షుడ్ బి ఎంటెక్, ఫర్ రాజశేఖర్ స్టడీ షుడ్ బి బీటెక్. ఈ ఒక్క మెథడ్ కాకుండా మిగిలినవన్నీ ఓకే. సపోజ్ ఇప్పుడు రాజశేఖర్ లో ప్లేస్ స్టడీ ఉంది, సపోజ్ వాయిడ్ ఏజ్ అని తీసుకున్నాం. సపోజ్ ఏజ్ 22 అనుకుంది.
రాజశేఖర్ ఏజ్ ఎంత ఉందో పరమేష్ ఏజ్ కూడా అంతే ఉందనుకో. సపోజ్ 22 ఉంది, అప్పుడు ఇందులో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి, రాజశేఖర్ లో ఉన్న 3 మెథడ్స్ లో 2 మెథడ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ సూటబుల్ ఫర్ పరమేష్ ఆల్సో, బట్ 1 మెథడ్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ సూటబుల్. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, స్టడీ అనే దానికి కొత్త మీనింగ్ రాస్తున్నాం చైల్డ్ క్లాస్ లో. ఇలా పేరెంట్ లో ఉన్న ఒక మెథడ్ కి చైల్డ్ లో కొత్త మీనింగ్ కనుక రాస్తే దీన్నే మనం ఏం చెప్తాం, ఓవర్ రైడింగ్ అని చెప్తాం. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ కూడా మనం చేసింది అదే, ఓవర్ రైడ్ అనే ఒక మెథడ్ రాసింది, అక్కడ సెకండ్ అనే మెథడ్ రాసింది. ఇక్కడ మనం ఇది ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో పర్సన్ అనే క్లాస్ లో సెకండ్ అనే మెథడ్ ఉంది, దానికి మీనింగ్ ఉంది. దెన్ స్టూడెంట్ అనే క్లాస్ పర్సన్ యొక్క చైల్డ్ క్లాస్, దీంట్లో కూడా సెకండ్ అనే నేమ్తో ఒక మెథడ్ రాశాను. అంటే మీనింగ్ ఏంటి, పర్సన్ కి సంబంధించిన సెకండ్ లో ఏ కూడా ఉందో దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ స్టూడెంట్, అందువల్ల స్టూడెంట్ లో మనం కొత్త మీనింగ్ ఇచ్చాం. అట్లా ఒక క్లాస్ లో అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న ఒక మెథడ్ కి ఏదైతే డెఫినేషన్ ఉందో, అంటే దీన్ని మనం ఏం చెప్తున్నాం, ఈ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన దాకా ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దీన్నే మెథడ్ డెఫినేషన్ అని చెప్తాం. అంటే యాక్చువల్ కోడ్ ఇది. ఈ కోడ్ కనుక పేరెంట్ లో ఉన్నది చైల్డ్ లో చైల్డ్ లో సూట్ కాదు అనుకున్నప్పుడు చైల్డ్ లో మనం కొత్త మీనింగ్ రాసుకుంటాం. అట్లా పేరెంట్ లో ఉన్న మెథడ్ కి చైల్డ్ లో కొత్త మీనింగ్ రాయడాన్ని ఓవర్ రైడింగ్ అని చెప్తాం. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో సెకండ్ అనే మెథడ్ కి మనం కొత్త మీనింగ్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఏం చెప్తాం, ఓవర్ రైడ్ చేసాం, సెకండ్ అనే మెథడ్ ని ఓవర్ రైడ్ చేసాం. ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ఏదో రాసాము, రాసేసిన తర్వాత సపోజ్ నేను ఇక్కడ రాస్తున్నాను హలో అని రాశాను, హలో అని రాసి మళ్ళీ బ్యాక్ వచ్చి దీని మీద నేను ఓవర్ రైడ్ చేస్తాను. ఎట్లా, SMILE ఏమైంది, అక్కడ ఓవర్ రైడ్ చేశాను. అంటే ఆల్రెడీ ఉన్నది తీసేసి కొత్తది రాశాను. అలా ఆల్రెడీ ఉన్నది తీసేసి కొత్తది రాయడాన్ని మనం ఏం చెప్తున్నాం, ఓవర్ రైడింగ్ అని చెప్తాం. ఓవర్ రైటింగ్ అని కూడా చెప్తుంటాం. ఓవర్ రైటింగ్, ఒకరు రాసిన దాని మీద మళ్ళీ ఇంకొకరు రాస్తే దాన్ని ఓవర్ రైటింగ్ అని చెప్తాం. మేము ఇంకొకరే కాదు, వాళ్ళే మళ్ళీ రాస్తే కూడా ఓవర్ రైటింగ్ అంటాం. బట్ దిస్ ఇస్ ఓవర్ రైడింగ్. అయితే ఈ సెకండ్ అనే మెథడ్ మొత్తానికి మనం తీసేస్తున్నామా అంటే నో. స్టూడెంట్ అనే క్లాస్ లో మాత్రం దీనికి కొత్త మీనింగ్ ఇచ్చాం, అంతేగాని పర్సన్ అనే క్లాస్ లో మాత్రం మీనింగ్ ఇదే. స్టూడెంట్ అనే క్లాస్ లో మాత్రం కొత్త మీనింగ్ ఇస్తాం. అట్లా ఒక పేరెంట్ లో ఉన్న మెథడ్ కి చైల్డ్ లో కొత్త మీనింగ్ అనిపిస్తుంటే దాన్ని ఓవర్ రైడింగ్ అంటాం. అప్పుడు ఏంటి, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉండాలి. అదే ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ లో ఫస్ట్ ఉంది, ఇక్కడ ఫస్ట్ ఉంది, ఈ రెండు సేమ్ నేమే ఉన్నాయి కానీ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ ఉంటే దాన్ని ఓవర్ లోడింగ్ అంటాం. ఒకే మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ కనుక ఉంటే దట్ ఈస్ ఓవర్ లోడింగ్. ఒకే మెథడ్ నేమ్ సేమ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, మేబీ ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఇక్కడ ఇంటూ కూడా ఉందనుకోండి, అప్పుడు కూడా సేమ్ ఉన్నట్లే. కాబట్టి దాని ఏమంటాం, ఓవర్ రైడింగ్ అని చెప్తాం. ఓవర్ రైడింగ్ అంటే పేరెంట్ లో ఉన్న దాని మీనింగ్ నాకు సూట్ కాదు, అందువల్ల చైల్డ్ లో కొత్త మీనింగ్ రాస్తున్నాను అని చెప్తే దాన్ని ఓవర్ రైడింగ్ అని చెప్తాం. ఈ ఎగ్జాంపుల్ అయితే సెకండ్ మెథడ్ ని ఓవర్ రైడ్ చేసాం, ఈ ఎగ్జాంపుల్ స్టడీ అనే మెథడ్ ని ఓవర్ రైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది మనం రాస్తున్నాం. ఫేవరెట్ సబ్జెక్ట్ సపోజ్ అంటే ఈ ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది రాజశేఖర్లో ఏం లేదు, ఓన్లీ పరమేష్ లో మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు టోటల్ గా పరమేష్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటే యూ షుడ్ సే 5 ఏంటి, పేరెంట్ లో ఉన్న 3, దాని ఓన్ 2, మొత్తం 5 ఉన్నాయి. కాకపోతే ఈ స్టడీ అనే మెథడ్ మాత్రం పేరెంట్ వర్షన్ వేరు, చైల్డ్ వర్షన్ వేరు. ఎందుకంటే మనకు కావాలనుకుంటే పేరెంట్ పరమేష్ లోకి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ స్టడీని కూడా కాల్ చేసుకోవచ్చు. అందువల్ల 2 స్టడీస్ అవైలబుల్ ఉన్నట్లే, కానీ డిఫాల్ట్ గా మనం స్టడీ కాల్ చేస్తాం, పరమేష్ ద్వారా స్టడీ కాల్ చేస్తే పరమేష్ లో ఉన్న స్టడీనే కాల్ అవుతుంది, అందుకని రాజశేఖర్ లో ఉన్న స్టడీ కాల్ అవ్వదు. కాల్ అవ్వాలంటే ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ పరమేష్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పరమేష్ ఈక్వల్ టు పరమేష్ ఈక్వల్ p డాట్ ప్లేస్ p డాట్ స్టడీ p డాట్ age p డాట్ 4 మెథడ్స్ కాల్ చేస్తే p డాట్ ప్లేస్ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు కూడా ఏం చేస్తుంది సిస్టమ్,
ఒక ఆబ్జెక్ట్ తో పి అనే ఆబ్జెక్ట్ తో పి అనే రిఫరెన్స్ పి రిఫర్ చేసే ఆబ్జెక్ట్ ఏంటి పరమేష్ ఆబ్జెక్ట్ అక్కడ ఆబ్జెక్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్ పరమేష్ ఆబ్జెక్ట్ తో ప్లేస్ కాల్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తుంది పరమేష్ అనే క్లాస్ లో ప్లేస్ కోసం చూస్తుంది పరమేష్ అనే క్లాస్ లో డైరెక్ట్ గా ప్లేస్ అనేది ఉందా అని చూస్తుంది ఇంకా డైరెక్ట్ గా లేదు కాబట్టి పేరెంట్ లో ఉన్న ప్లేస్ ని ఇన్వోక్ చేస్తుంది సో దట్ వి గెట్ పీ డాట్ స్టడీ అన్న పీ డాట్ స్టడీ అంటే ఇక్కడ పరమేశ్వర స్టడీ ఉందా అని చూస్తుంది ఎస్ ఉంది కాబట్టి చైల్డ్ పేరెంట్ లో ఉన్న స్టడీకి వెళ్ళదు ఇక్కడ ఉన్న స్టడీని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది ఏమొస్తుంది పీ డాట్ ఏజ్ అన్న పీ డాట్ ఏజ్ అంటే ముందు ఇక్కడ చూస్తుంది ఏజ్ ఉందా లేదు కాబట్టి దాని పేరెంట్ రాజశేఖర్ లోకి వెళ్ళి ఏజ్ ప్రింట్ చేస్తుంది కాబట్టి ఏమొస్తుంది అట్లాగే పీ డాట్ ఫేవరెట్ అంటే ముందు పరమేశ్వర్ లో ఫేవరెట్ అనే మెథడ్ ఉందేమో చూస్తుంది ఉంది కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది పేరెంట్ లో ఫేవరెట్ ఉన్నా కూడా దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కన్సిడర్ కాబట్టి ఇక్కడ మనకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే మనం ఒక మెథడ్ రాస్తాం లైక్ ఏదో ఒక నేమ్ స్పెసిఫిక్ కౌంటర్ అన్నప్పుడు బట్ ఇక్కడ ఇదే నేమ్తో సమ్ ఎక్స్ అని రాస్తాం ఇప్పుడు ఎక్స్ పంపిస్తే జస్ట్ ఆ ఎక్స్ ని ప్రింట్ చేసేలాగా మనకు కోడ్ రాస్తాం ఇలా రాస్తాం ఇప్పుడు కౌంటర్ అనేది ఇక్కడ రాజశేఖర్ లో ఉన్న కౌంటర్ కి పరమేశ్ లో ఉన్న కౌంటర్ ఓవర్ రైట్ చేస్తుంది అని చెప్తామా అంటే నో ఎందుకంటే దీని ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ గా ఉంటే ఇది ఓవర్ రైడింగ్ కాదు దిస్ ఈస్ ఓవర్ లోడింగ్ అయింది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ పీ డాట్ కౌంటర్ అన్నామంటే ఏం చేస్తుంది పీ డాట్ కౌంటర్ అంటే కౌంటర్ అనే మెథడ్ కోసం ఇక్కడ చూస్తుంది ఇక్కడ ఉందా అంటే కౌంటర్ అనే మెథడ్ ఉంది కానీ ఇక్కడ చెప్పిన ఆర్గ్యుమెంట్స్ కి ఇది సూట్ కావట్లేదు ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ వన్ ఆర్గ్యుమెంట్ కాబట్టి ఏమవుతుంది ఈ రెండు మ్యాచ్ కాలేదు కాబట్టి అప్పుడు పేరెంట్ లో చూస్తుంది పేరెంట్ లో కౌంటర్ అనే మెథడ్ ఉందా వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉంది కాబట్టి నథింగ్ అని ప్రింట్ అదే మనం పీ డాట్ కౌంటర్ సమ్ 25 అని రాసాం అనుకో అప్పుడు ఏం చేస్తుంది కౌంటర్ అనే మెథడ్ కోసం కౌంటర్ అనే మెథడ్ విత్ వన్ ఆర్గ్యుమెంట్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది ఇక్కడ ఫస్ట్ ఎక్కడ ఉందో కదా ఫస్ట్ ఇక్కడే చూస్తుంది ఇక్కడ ఉందా ఉంది కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ ప్రింట్ చేసేస్తుంది ఎంత 25 ఫర్ ఎగ్జాంపుల్ డాట్ కౌంటర్ 10, 20 అని రాసాం ఇప్పుడు ఏం చేస్తుంది కౌంటర్ అనే మెథడ్ కోసం అది కూడా ఎట్లా 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్న కౌంటర్ అనే మెథడ్ కోసం చూస్తుంది ఎక్కడ చూస్తుంది ఫస్ట్ పరమేశ్ లో చూస్తుంది పరమేశ్ లో కౌంటర్ అనే మెథడ్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్ ఉందా లేదు 1 ఆర్గ్యుమెంట్ ఉంది కానీ 2 ఆర్గ్యుమెంట్ లేదు కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి ఏం చేస్తుంది పేరెంట్ రాజశేఖర్ లో కౌంటర్ అనే మెథడ్ విత్ 2 ఆర్గ్యుమెంట్ ఉందా ఇక్కడ కౌంటర్ ఉంది కానీ విత్ నో ఆర్గ్యుమెంట్ ఉంది కానీ 2 ఆర్గ్యుమెంట్ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది బికాస్ దిస్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ 2 కౌంటర్స్ ఒకసారి మనం కంపైల్ చేసి చెక్ చేద్దాం ఇక్కడ ఈ ఎర్రర్ ఒకసారి చెక్ చూస్తుంది no suitable method found for counter with 2 integers counter అనే మెథడ్ that takes 2 integers అనేది లేదు no suitable method అని చెప్తుంది ఏంటది p డాట్ కౌంటర్ ఆఫ్ సో అండ్ సో చెప్తుంది నెక్స్ట్ ఆల్రెడీ ఏమున్నాయో చూపిస్తుంది ఇక్కడ లైక్ వాట్ మెథడ్ రాజశేఖర్ డాట్ కౌంటర్ ఈజ్ నాట్ అప్లికబుల్ రాజశేఖర్ లో కౌంటర్ వితౌట్ ఆర్గ్యుమెంట్ ఉంది సో రాజశేఖర్ లో కౌంటర్ వితౌట్ ఆర్గ్యుమెంట్ ఉంది దిస్ ఈజ్ నాట్ సూటబుల్ అట్లాగే మెథడ్ పరమేష్ డాట్ కౌంటర్ విత్ 1 ఇంటీజర్ ఈజ్ ఆల్సో నాట్ అప్లికబుల్ పరమేష్ లో కౌంటర్ విత్ వన్ ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ ఉంది దిస్ ఈజ్ ఆల్సో నాట్ సూటబుల్ ఫర్ దిస్
అందువల్ల రెండు మెథడ్స్ ఉన్న రెండు కౌంటర్ మెథడ్స్ కూడా ఒకటి రాజశేఖర్ లో ఉంది, ఒకటి పరమేశ్ లో ఉంది, కానీ రెండు కూడా ఈ స్టేట్మెంట్ కి సూటబుల్ కాదు, కాబట్టి దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని చెప్తారు. సో ఈ లైన్ ని మనం తీసేస్తే వాట్ వుడ్ బి ది అవుట్పుట్? దిస్ ఇస్ ది అవుట్పుట్. ఒకసారి మనం ఎక్స్క్యూట్ చేస్తాం. This is the expected output. Hyderabad, Tech, 22, Java, nothing, 24. So మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు? When inheritance is the requirements child class its own version of the method. అంటే పేరెంట్ లో ఒక మెథడ్ ఉంది, అది చైల్డ్ క్లాస్ కి సూట్ కాదు. సూట్ కానప్పుడు చైల్డ్ క్లాస్ దాని ఓన్ వర్షన్, అంటే దాని ఓన్ కోడ్, ఈ కోడ్ డిఫరెంట్ గా పెట్టుకొని రాసుకోవచ్చు. అదే ఇక్కడ రాస్తాం. ఇన్ దట్ కేస్ అంటే ఏంటి, పేరెంట్ లో ఉన్న మెథడ్ చైల్డ్ కి సూట్ కానప్పుడు చైల్డ్ క్లాస్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ వర్షన్ ఆఫ్ ది మెథడ్. అంటే ఓన్ వర్షన్ ఆఫ్ ది మెథడ్ అంటే మెథడ్ నేమ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉంటే లోపల కోడ్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. This mechanism పేరెంట్ లో చైల్డ్ లో ఒకే నేమ్ తో మెథడ్ ఉంది, దాని ఆర్గ్యుమెంట్స్, నాట్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్, ఈవెన్ ది రిటర్న్ టైప్, ఆ మెథడ్ రిటర్న్ చేసే టైప్. ఇప్పుడు స్టడీ ఉంది, ఇక్కడ వాయిడ్ పెట్టాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్ ఉంది అనుకోండి, అప్పుడు నాట్ సూటబుల్. ఈ రెండింటిని మనం ఓవర్ రైడింగ్ అనలేము. ఓవర్ రైడింగ్ చేసినప్పుడు మెథడ్ నేమ్ మ్యాచ్ అవ్వాలి, ఆర్గ్యుమెంట్స్ మ్యాచ్ అవ్వాలి, రిటర్న్ టైప్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఈ మూడు మ్యాచ్ అయితేనే దట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఓవర్ రైడింగ్. లోపల కోడ్ యూ కెన్ చేంజ్. అంటే కోడ్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనకు ఓవర్ రైడింగ్ అనే అవసరం, డిఫరెంట్ గా లేనప్పుడు ఓవర్ రైడ్ చేయక్కర్లేదు, పేరెంట్ దే చైల్డ్ వాడేసుకోవచ్చు. సో when a parent class method is overridden child class, when a parent class method is overridden in the child class, the method name, arguments listed in the arguments, total arguments, method name, arguments and return type of both the methods should be same. సో పేరెంట్ లో ఉన్న మెథడ్, చైల్డ్ లో ఉన్న మెథడ్, ఈ స్టడీ అంటే మెథడ్ నేమ్ మ్యాచ్ అవ్వాలి, ఆర్గ్యుమెంట్స్ మ్యాచ్ అవ్వాలి, రిటర్న్ టైప్ మ్యాచ్ అవ్వాలి. మనం ఇన్హెరిటెన్స్ ఓవర్ రైడింగ్ అని చెప్పాలి. అదే ఓవర్ లోడింగ్ అంటే ఏంటి? ఓవర్ లోడింగ్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం, స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం, బట్ ఇప్పుడు కూడా డిస్కస్ చేసాం. ఏంటి, పేరెంట్ లో మెథడ్ నేమ్, చైల్డ్ లో మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉన్నా కూడా ఆర్గ్యుమెంట్స్ లో డిఫరెన్స్ ఉంటాయి, దాన్ని మనం ఓవర్ లోడింగ్ అని చెప్తాం.
then it is known as method overloading. Method overloading. అయితే ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ జరగాలంటే ఇన్హెరిటెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే టు పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ఓవర్ రైడింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓవర్ రైడింగ్ అనేది ఇన్హెరిటెన్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అంటే ఒక పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. అయితే ఈ ఓవర్ లోడింగ్ అనేది పేరెంట్ చైల్డ్ అక్కర్లా ఒకే క్లాస్ లో కూడా జరగచ్చు. ఇక్కడ మనం ఇక్కడ రాసిన పాయింట్లు ఏం రాసాం? పేరెంట్ క్లాస్ లో మెథడ్ నేమ్ చైల్డ్ క్లాస్ లో మెథడ్ నేమ్ సేమ్ ఉండి ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ గా ఉంటే దాన్ని ఓవర్ లోడింగ్ అని చెప్తాము అంటారు. అయితే ఓవర్ లోడింగ్ ఉండాలంటే పేరెంట్ చైల్డ్ అక్కర్లా ఒకే క్లాస్ లో 2 మెథడ్స్ ఉండి వాటి ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ గా ఉన్న అది ఓవర్ లోడింగ్. కాబట్టి overloading is possible with or without inheritance. Thus, you can have methods with the same name and different arguments in the same class. ఒకే క్లాస్ లో ఒకే నేమ్ తో మెథడ్స్ ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఓవర్ లోడింగ్ జరిగేటప్పుడు ఇన్హెరిటెన్స్ ఉండాల్సిందే అని రూల్ ఏం లేదు. బట్ ఓవర్ రైడింగ్ మాత్రం ఒకే క్లాస్ లో చేయలేదు. ఎందుకంటే ఒకే క్లాస్ లో 2 మెథడ్స్ విత్ సేమ్ నేమ్ సేమ్ ఆర్గ్యుమెంట్ పెట్టామనుకోండి ఎర్రర్ వస్తుంది. దట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి ఓవర్ రైడింగ్ జరగాలంటే ఖచ్చితంగా పేరెంట్ చైల్డ్ అనేది ఉండాల్సిందే. అండ్ ఓవర్ ఇక్కడ మనం చెప్పుకున్నాం వాట్ దిస్ రిటర్న్ టైప్. ఇక్కడ వస్తుంది when a parent class method is overridden in the child class, the method name, arguments and return type of both the methods should be same. అవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇది ఓవర్ రైడింగ్. అదే ఓవర్ లోడింగ్ కి ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ ఉంటే చాలు, రిటర్న్ టైప్ సేమ్ ఉన్నా డిఫరెంట్ ఉన్నా నో ప్రాబ్లం. When overloading is implemented, the arguments should be different and method names should be same. And the arguments should be different. For written type ఏంటి అంటే can be same or different. Same ఉండొచ్చు, different ఉండొచ్చు. When overloading is implemented, method names should be same and the arguments should be different. Return type of the methods can be anything. The parent class is overridden in the child class, the method name, arguments, and return type of both the methods should be same.